యాక్చువల్గా మన మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్లో కరికులం అవుట్డేటెడ్, ఫ్యాకల్టీ సరిగా ఉండదు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉండవు, ప్లేస్మెంట్స్ కూడా ఒక స్థాయికి మించిన ప్లేస్మెంట్స్ రావు. కానీ ఇవి రాని వారికే చాలా గందరగోళంగా ఉంటుంది. చాలామంది తెలిసినటువంటివి నెక్స్ట్ వేవ్, స్కాలర్, న్యూటన్ లాంటివి. గత 4-5 సంవత్సరాల నుంచి వీటి గురించి పేరెంట్స్ చాలా సీరియస్గా పరిశీలిస్తున్నారు. 2-3 ఏళ్ల క్రితం బహుశా ఇవి ఆశాజనకంగా అనిపించినాయి, నెక్స్ట్ వేవ్, స్కాలర్, న్యూటన్ లాంటివి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కోచింగ్ లాంటి శ్రీ చైతన్య నారాయణ లాంటి తరహా ఉండేటువంటి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోచింగ్ చేయడం వల్ల లాంగ్ టర్మ్లో చాలా పెద్ద నష్టం జరుగుతుందని భావించాల్సి ఉంటుంది. నేను ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు చెప్పిన ప్రధాన విషయం ఏంటంటే, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ మాత్రమే సరిపోదు, భవిష్యత్ అంతా కూడా కోర్ ఇంజనీరింగ్తో కూడినటువంటి పరిజ్ఞానంతో కూడినటువంటి కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ ప్లస్ కోర్ ఇంజనీరింగ్ లేదా ఏఐ ప్లస్ కోర్ ఇంజనీరింగ్, ఇట్లాంటి కంబైన్డ్ కోర్సెస్, కంబైన్డ్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకే ఫ్యూచర్లో ప్లేస్మెంట్స్ వస్తాయనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అందరికీ నమస్కారం. 23 ఐఐటీలు, ఒక 15 ఎన్ఐటీలు, 10-12 ట్రిపుల్-ఐటీస్, 3 బిట్స్ పిలానీలు, డైకాట్, ఎల్ఎన్ఎంఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీ, చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇట్లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో మీకు సీట్ వచ్చినట్టయితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇవి రాని వారికే చాలా గందరగోళంగా ఉంటుంది. అనేక రకాల ఆప్షన్స్ ఉంటాయి, ఏ కాలంలో చేరాలనో అర్థం కాదు. అప్పుడు రకరకాల పరిష్కార మార్గాల కోసం పేరెంట్స్, స్టూడెంట్స్ వెతుకుతుంటారు. వారందరూ కూడా ఒక సరైన నిర్ణయం తీసుకోవడం కోసం ఈ పూర్తి వీడియో చూడండి. యాక్చువల్గా మన మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్లో కరికులం అవుట్డేటెడ్, ఫ్యాకల్టీ సరిగా ఉండదు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉండవు, ప్లేస్మెంట్స్ కూడా ఒక స్థాయికి మించిన ప్లేస్మెంట్స్ రావు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడం కోసం అనేక ఎడ్యుటెక్ కంపెనీస్ వచ్చినాయి. వాటిలో అనేకం ఉన్నప్పటికీ చాలామంది తెలిసినటువంటివి నెక్స్ట్ వేవ్, స్కాలర్, న్యూటన్ లాంటివి. గత 4-5 సంవత్సరాల నుంచి వీటి గురించి పేరెంట్స్ చాలా సీరియస్గా పరిశీలిస్తున్నారు. అదే సమయంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చిన తర్వాత అనేక సరికొత్త ప్రైవేట్ యూనివర్సిటీస్ అందుబాటు ఫీలో చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో ఒకప్పుడు ఐఐటీలు, ఎన్ఐటీలు, బిట్స్ రాకుంటే విఐటి, మణిపాల్, అమృత ఇట్లాంటివి మాత్రమే ఆప్షన్స్గా ఉండేటివి. కానీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావము వేగవంతం ఉన్నటువంటి తరుణంలో ఒక 20 లక్షలు, 30 లక్షలు, 35 లక్షలు దాటిన కాలేజీలో చేరడం అనేది అనవసరమనే భావించాలి. సో అదే సమయంలో కేవలం స్కిల్ డెవలప్మెంట్ ఆధారంగా మనకు పూర్తిస్థాయి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండదు. 2-3 ఏళ్ల క్రితం బహుశా ఇవి ఆశాజనకంగా అనిపించినాయి, నెక్స్ట్ వేవ్, స్కాలర్, న్యూటన్ లాంటివి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కోచింగ్ లాంటి శ్రీ చైతన్య నారాయణ లాంటి తరహా ఉండేటువంటి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్ వాళ్ళు చేరడం వల్ల లాంగ్ టర్మ్లో చాలా పెద్ద నష్టం జరుగుతుందని భావించాల్సి ఉంటుంది. ఈ ఏఐ కంటే ముందు కొద్దిమంది స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళ కోసం నెక్స్ట్ వేవ్ లాంటి దాన్ని నేనే రికమెండ్ చేయడం జరిగింది. కానీ గత 2-3 ఏళ్లలో పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోయాయి, ముఖ్యంగా ఏఐ ప్రభావం వల్ల. ఈ కంటెక్స్ట్లో మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో మనకు సీట్లు రానప్పుడు మనకు ఉండే ఆప్షన్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళు ఎలాంటి కాలేజీ బ్రాంచ్లో చేరితే బాగుంటుంది అనే విషయం గురించి లోతుగా ఆలోచిద్దాం. ప్రధానంగా చాలా ఎఫర్డబిలిటీ ఉండి, స్కాలర్షిప్ వచ్చి, తక్కువ ఫీలో, వెబ్సైట్లో చాలా మంచి కాలేజీలో వచ్చింది, సీట్ వస్తుంది అనుకుంటే అది మీకు ఒక ఆప్షన్ లాగా ఉంటుంది. దానిలో చేరమని కానీ చేరొద్దని కానీ నేను చెప్పడం లేదు. కానీ వెబ్సైట్కు మించినటువంటి మీకు క్యాంపస్ లైఫ్ కానీ, లైఫ్ స్కిల్స్ కానీ, ఇంజనీరింగ్ స్కిల్స్ కానీ రావాలనుకున్నప్పుడు మనము వాటి పరిధి దాటి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను, విఐటి, మణిపాల్, అమృత లాంటి వాటిలో చాలా తక్కువ ఫీకి వచ్చినట్టయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. 10-12 లక్షల్లో మొత్తం అయిపోయినట్టయితే ఫస్ట్ కేటగిరీ 1లో వస్తే మీకు ఇబ్బంది లేదు. కానీ 20, 25, 30, 35 లక్షలు పెట్టడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అంత క్షేమకరం కాదు పేరెంట్స్కు. ఎందుకంటే అంత అనిశ్చితి, అన్సర్టనిటీ ఉంది ఇప్పుడు టెక్నాలజీ రంగంలో. రేపు ఎగ్జాక్ట్గా 4 ఏళ్ళకి ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏఐ వల్ల జాబ్ పెరుగుతున్నాయని కొంతమంది అంటున్నారు, తగ్గుతున్నాయని కొంతమంది అంటున్నారు. రకరకాల పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి 4 ఏళ్ళ తర్వాత స్పష్టంగా పలానా కాలేజీలో, పలానా బ్రాంచ్లో ఇంత ప్లేస్మెంట్స్ ఉందని ఎవరు కూడా చెప్పలేరు. సో ఈ నేపథ్యంలో పేరెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రధానంగా 2 విషయాల మీద చాలామంది పేరెంట్స్ తర్జన పడుతున్నారు. ఒకటి నెక్స్ట్ వేవ్, స్కాలర్, న్యూటన్ లాంటివి. 2
ఈ మధ్య కాలంలో చాలా వెలుగులోకి వచ్చినటువంటి అనేక మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ అందుబాటు ఫీజులో ఉన్నటువంటి ఈ రెండింటి మధ్య ఒకసారి కూలంకషంగా ఒక కంపారిటివ్ స్టడీ చేద్దాం మనం. ముందుగా నెక్స్ట్ వేవ్, స్కాలర్, న్యూటన్ లాంటి వాటి చూద్దాం. ఇవన్నీ కూడా 1 డైమెన్షన్ స్కిల్స్. అంటే ఫస్ట్ పాయింట్, మొదటి అంశం ఏంటి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కాదు, పెద్ద స్కేల్లో చేస్తున్నారు. ఇంతకుముందు అమీర్పేటలో మైత్రివనంలో ఉండేటువంటి చిన్న చిన్న కోచింగ్ ఇన్స్టిట్యూషన్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లాంటి బదులు చాలా పెద్ద స్కేల్లో చాలా భారీ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్. కానీ వీళ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో, డేటా సైన్సో, సైబర్ సెక్యూరిటీయో అట్లాంటి వాటిలో కొంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ వీళ్ళ యొక్క కోచింగ్ విధానం అంతా కూడా ట్రైనింగ్ సెంటర్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లాగానే ఉంటుంది. అంతకు మించి వీటి దగ్గర నుంచి మనం ఏమీ ఆశించకూడదు. ఇది మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే వీటికి వేటికి కూడా సొంత కాలేజీలు లేవు. ఇవి వేటి మీదనో ఆధారపడాలి. ఉదాహరణకు మీరు నెక్స్ట్ ఇయర్ చూస్తే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ ఉంది, చైతన్య యూనివర్సిటీ ఉంది, అరోరా యూనివర్సిటీ భువనగిరిలో. సో ఇట్లాంటి తెలంగాణ దాటి బయట రాష్ట్రాల్లో అనేక రకాల యూనివర్సిటీస్తో టైప్ అయింది. కాబట్టి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందడము, మంచి సౌకర్యాలు ఉండడం అనేది కేవలం వీళ్ళ మీద ఆధారపడి లేదు. వీరు ఏ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యారో ఆ యూనివర్సిటీ మీద కూడా పిల్లల యొక్క మంచి చెడులు ఆధారపడి ఉంటాయి. వీరిద్దరి మధ్య కోఆర్డినేషన్ సరిగా లేకపోయినా, ఆ యూనివర్సిటీ మేనేజ్మెంట్ సరిగా లేకపోయినా, వాళ్ళ హాస్టల్ సరిగా లేకపోయినా, వాళ్ళ భోజనం సరిగా లేకపోయినా కూడా మీకు చాలా రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి వీరు పూర్తిస్థాయి మంచి విద్య ఇవ్వడం అనే దాని మీద వీళ్ళు కొంతమేరకు మాత్రమే అధికారం ఉంటుంది, మిగతాది ఆ యూనివర్సిటీ యాజమాన్యం ఉంటుంది. కాబట్టి యూనివర్సిటీ ఎలాంటిదో తెలియకుండా మనకు కేవలం నెక్స్ట్ వేవో, న్యూటనో, ఇట్లా స్కేలర్ వాటిని నమ్మి పూర్తిగా చేరడం అనేది సరైన నిర్ణయం కాదు. ఇది రెండవ విషయం. మూడో విషయము, ఇవి ఇనిషియల్గా కొద్దిమంది మంచి ఐఐటియన్స్, మంచి టెకీస్, యంగ్స్టర్స్ కలిసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా బాగానే ఉండేది. కానీ 2-3 ఏళ్ళ క్రితం, 2-3 ఏళ్ళ నుంచి వాళ్ళు విపరీతంగా స్కేలింగ్ చేయడం జరిగింది. 3,000, 5,000, 10,000, 20,000 మంది స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు. కానీ అంతమంది స్టూడెంట్స్కు ట్రైనింగ్ ఇచ్చేంత ఎక్స్పర్టైజ్ వీళ్ళకు ఉందా అనేది కొంచెం అనుమానాస్పదమే. గత సంవత్సరం వీటి మీద తీవ్ర విమర్శలు వచ్చినాయి. కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది. సో కాబట్టి ఇంత స్కేలింగ్ లెవెల్ ఎలాంటి విద్య ఇస్తుందనేది కాలమే సమాధానం చెప్పాలి. సో కాబట్టి ఇది మూడో అంశం. నాలుగో అంశము, ఇప్పుడు సమాజంలో కేవలం 1 డైమెన్షనల్ టెక్నికల్ స్కిల్స్, కంప్యూటర్ సైన్స్ మాత్రమే సరిపోదు. ఇంతకు మించినటువంటి ఒక ప్రొఫెషనల్ స్కిల్స్, ఒక లైఫ్ స్కిల్స్, ఇది కూడా చాలా అవసరం. దాంతోపాటు ఒక మంచి పీర్ గ్రూప్ ఉండడం అనేది కూడా చాలా ముఖ్యం. ఇక దీనికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దీనిలో మీకు ఫీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో మీరు ఆ నెక్స్ట్ వేవ్, స్కేలర్ లాంటివి కట్టేటువంటి, న్యూటన్ లాంటివి కట్టేటువంటి ఫీ ఒక సెగ్మెంట్, యూనివర్సిటీ కట్టే ఫీజు వేరే విధంగా ఉంటుంది. మీరు యూనివర్సిటీ మీద కట్టేదానికి మాత్రమే మీకు బ్యాంక్ లోన్ కానీ అట్లాంటివి వస్తాయి. మిగతా అన్నీ కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్ కట్టేటువంటి ఫీ లాంటివే. సో కాబట్టి అలాంటి వాటికి ఫీ కట్టడం అనేది, అంటే అంత ఫీ మీరు బ్యాంక్ ద్వారా కాకుండా మీరు సొంతగా చెల్లించాల్సి ఉంటుంది. అది చాలా భారం. అదే కాక వీళ్ళకి చాలా కాస్ట్ పెరుగుతుంది. మీరు నెక్స్ట్ వేవ్ లాంటి దాంట్లో హైదరాబాద్ చేరితే బహుశా మీకు ఒక అన్ని ఖర్చులు కలిపి సుమారుగా 20 లక్షల అటు అవుతుంది. మేబీ యూనివర్సిటీని బట్టి 18 లక్షల నుంచి 22 లక్షల వరకు అవుతుంది, అన్ని ఖర్చులు కలిపి. అది కూడా చాలా ఎక్స్పెన్సివ్. కాబట్టి ఇంత లార్జ్ స్కేల్లో స్టూడెంట్ తీసుకున్నప్పుడు అంతమంది ప్లేస్మెంట్ కూడా ఎవరి నుంచి కాదు. ఒకప్పుడు మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చారు నెక్స్ట్ వేవ్ వాళ్ళు. కానీ ప్రస్తుతం అన్సర్టనిటీలో వాళ్ళు కూడా పూర్తి స్థాయి మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. సో కాబట్టి ఈ ఏఐ తర్వాత ప్రపంచానికి పూర్తిగా ఈ నెక్స్ట్ వేవ్ లాంటి, స్కేలర్, న్యూటన్ లాంటివి సరిపోతాయని నేను భావించడం లేదు. అనేక మంది ఎక్స్పర్ట్స్ కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ఇది వీటి గురించినటువంటి సమాచారం. అదే సమయంలో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ పరిస్థితి ఏంటి? ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం అనేక ప్రైవేట్ యూనివర్సిటీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనేక ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా యూనివర్సిటీస్గా మారుతున్నాయి. అనేక ప్రైవేట్ యూనివర్సిటీ ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. దానిలో చాలా అద్భుతమైనవి ఉన్నాయి, మధ్యస్థాయి ఉన్నాయి, అధ్వానమైనవి ఉన్నాయి. కాబట్టి ఈ యూనివర్సిటీ ఎంపిక అనేది చాలా చాలా జాగ్రత్తగా జరగాలి. కానీ ఒక వాస్తవం ఏంటంటే అనేక అద్భుతమైన ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా తక్కువ ఫీతో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ను, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ప్లేస్మెంట్స్ కూడా అందిస్తున్నాయి. దురదృష్టవశాత్తు చాలా వాటి యొక్క సమాచారము పేరెంట్స్ దగ్గర లేదు. వాటిని విశ్లేషించేటువంటి ఆర్గనైజేషన్ కూడా లేదు. వాటి మీద ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేసేటువంటి ఆర్గనైజేషన్ కూడా దాదాపు మన దగ్గర లేదు. ఆ పనినే స్వధర్మ ఎడ్యుకేషన్ చేపట్టింది. అంటే దేశంలో ఉండే అనేక యూనివర్సిటీస్ను పరిశీలించి తెలుగు వారికి సరిపోయి చాలా అందుబాటు ఫీలో ఉండి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు ఉండి, ఉన్నంతలో మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చేటువంటి యూనివర్సిటీలపైన ఒక డీపర్ రీసెర్చ్ నిర్వహిస్తుంది స్వధర్మ ఎడ్యుకేషన్. సో
ఇట్లాంటి కంటెక్స్ట్లో ఇప్పుడు స్వధర్మ ఎడ్యుకేషన్ కొన్ని లిస్ట్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ను గుర్తించింది. సో అవి 5 నుంచి 10 మీకు షార్ట్ లిస్ట్ ఇస్తున్నా. ఉదాహరణకు కొన్నిటి గురించి మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు గత వీడియోలో కూడా ఒక 2-3 యూనివర్సిటీ గురించి చెప్పాను. మరొక 2-3 యూనివర్సిటీ గురించి కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను. కాబట్టి ఎవరికైనా మీకు ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో చేరాలని ఆసక్తి ఉంటే వాటి గైడెన్స్, కౌన్సిలింగ్, అడ్మిషన్ ప్రాసెస్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ బాధ్యతలు చేపట్టింది. 9256199299 నెంబర్కి ఫోన్ చేయండి. చేసినట్టయితే మీకు సంబంధించిన వాట్సాప్ లింక్ పంపితే, లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, దానిలో కూడా మీరు చేరొచ్చు. రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ ఉంటుంటాయి. ఆ జూమ్ మీటింగ్స్లో మీకు చాలా పరిజ్ఞానం వస్తుంది. అనేక మంది ఎక్స్పర్ట్స్ మీకు గైడ్ చేస్తారు. కాబట్టి దాన్ని మీరు ఉపయోగించవలసిన సూచన. సో ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఈ నెక్స్ట్ వేవ్ స్కేలార్ న్యూటన్ కంటే ఎందుకు బెటర్ అనే విషయాన్ని మనం లోతుగా ఆలోచిద్దాం. సో ఇంతమంది చెప్పినట్టు 1 డైమెన్షనల్ స్కిల్ అనేది పనిచేయదు. డెఫినెట్గా ఇప్పుడు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీకు ఆ ఇంజనీరింగ్ స్కిల్స్ అనేది చాలా చాలా ముఖ్యం. కానీ ఇంజనీరింగ్ స్కిల్స్ అంటే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో, లేదా డేటా సైన్సో, సైబర్ సెక్యూరిటీ, మిషన్ లెర్నింగ్ ఇట్లాంటివి నేర్చుకుంటే మాత్రమే సరిపోదు. ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితి చూస్తే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన, కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి పరిజ్ఞానం పనిచేసేది ఏంటంటే మనకు సాఫ్ట్వేర్ స్కిల్స్తో పాటు, ఏఐ సంబంధించిన పరిజ్ఞానంతో పాటు ఏదో ఒక కోర్ ఇంజనీరింగ్లో కూడా కొంత అవగాహన ఉండాలి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్ ఏదో ఒక రంగంలో వేయాలి. అది కెమికల్ ఇంజనీరింగా, మెటలర్జికల్ ఇంజనీరింగా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగా, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగా, మీరు ఏదైనా ఇంజనీరింగ్ మీద కూడా పరిజ్ఞానం ఉండాలి. అంటే కేవలం సాఫ్ట్వేర్ పరిజ్ఞానం మాత్రమే, ఏఐ పరిజ్ఞానం మాత్రమే సరిపోదు. మల్టీ డిసిప్లినరీకి సంబంధించినటువంటి ప్రాథమిక పరిజ్ఞానం మనకు అవసరం. అందుకని ఇటీవల యూనివర్సిటీస్లో అనేక మల్టీ డిసిప్లిన్ కోర్సెస్ వచ్చినాయి. నేను ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు, ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు చెప్పిన ప్రధాన విషయం ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ మాత్రమే సరిపోదు. భవిష్యత్ అంతా కూడా కోర్ ఇంజనీరింగ్తో కూడినటువంటి పరిజ్ఞానంతో కూడినటువంటి కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ ప్లస్ కోర్ ఇంజనీరింగ్, లేదా ఏఐ ప్లస్ కోర్ ఇంజనీరింగ్, ఇట్లాంటి కంబైన్డ్ కోర్సెస్, కంబైన్డ్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకే మీకు ఫ్యూచర్లో ప్లేస్మెంట్స్ వస్తాయనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మీరు కావాలంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ తోటి నేను జరిపినట్టు ఇంటర్వ్యూను, దాని పూర్తి భాగం చూడండి. సో అందుకని ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటంటే కేవలం మీకు ఏఐ స్కిల్సో, డేటా సైన్స్ స్కిల్సో, మీకు ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఈ ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మాత్రమే స్కిల్స్ సరిపోవు. ప్రస్తుతం మనకు మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అవసరం. మల్టీ డిసిప్లినరీకి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని, స్కిల్స్ను ఈ నెక్స్ట్ వేవ్ కానీ, స్కేలార్ కానీ, న్యూటన్ లాంటివి ఇవ్వలేవు. కాబట్టి మనకు ఒకటి మీ నెక్స్ట్ వేవ్, స్కేలార్, న్యూటన్ లాంటివి వచ్చేటువంటి ఒక అడ్వాన్స్డ్ మీకు సాఫ్ట్వేర్ స్కిల్స్ అనేది అవసరం. ఇది మొదటిది. అదే సందర్భంలో మీకు మల్టీ డిసిప్లినరీ స్కిల్స్ అవసరం. దాంతోపాటు ఒక ప్రొఫెషనల్ స్కిల్స్ అవసరం. ప్రొఫెషనల్ స్కిల్స్ అంటే ఒక ఆర్గనైజేషన్ ఎట్లా మసులుకోవాలి, ఒక టాస్క్ ఎట్లా టైం కంప్లీట్ చేయాలి, తర్వాత మీకు ఇతర టీంతో ఎలా కలిసి మెలిసి ఉండాలి, ఒక సమస్యను ఎట్లా అర్థం చేసుకోవాలి, క్రిటికల్ థింగ్ ఎట్లుండాలి, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలి, అదేవిధంగా సమాజం యొక్క సమస్య ఎట్లా అర్థం చేసుకోవాలి, వాటి పరిష్కారం ఎట్లా ఇవ్వాలి, ఇలాంటి అనేక రకాలటువంటి ప్రొఫెషనల్ స్కిల్స్ అవసరం. మల్టీ డిసిప్లినరీ ఇంజనీరింగ్ స్కిల్స్ అవసరం ఒకటి. రెండోది ప్రొఫెషనల్ స్కిల్స్ అవసరము. మూడవది లైఫ్ స్కిల్స్ అవసరం. మంచి కమ్యూనికేషను, లీడర్షిప్, తర్వాత ఒక ఫార్వర్డ్ ప్లానింగ్, తర్వాత తోటి వారితో ఉండేటువంటి ఒక ఎంపతి, సమాజం పట్ల ఒక మంచి అవగాహన, ఒక ప్రశాంతమైనటువంటి ఒక మంచి వ్యక్తిత్వము, ఒక ప్రశాంతమైనటువంటి మానసిక స్థితి, ఇవన్నీ కూడా చాలా అవసరం లైఫ్ స్కిల్స్. సో ఈ 3 కూడా అవసరం. అంటే మళ్ళీ బ్రీఫ్గా మాట్లాడితే 1 డైమెన్షనల్ కంప్యూటర్ సైన్స్ స్కిల్స్ కాకుండా మల్టీ డిసిప్లినరీ స్కిల్స్ అవసరం. రెండవది ప్రొఫెషనల్ స్కిల్స్ అవసరం. మూడవది లైఫ్ స్కిల్స్ అవసరం. ఈ 3 నెక్స్ట్ వేవ్ కానీ, న్యూటన్ కానీ, స్కేలార్ కానీ ఇట్లాంటివి అనేక ఇతర ఎడ్యుటెక్ కంపెనీస్ ఇవ్వలేవు. ఇవి ఒక మంచి యూనివర్సిటీ దొరుకుతుంది, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక మంచి అకాడమిక్స్, అడ్మినిస్ట్రేషన్, క్యాంపస్ లైఫ్, ఇవన్నీ సరిగ్గా ఉండేటువంటి ఒక యూనివర్సిటీస్లో మీకు ఇవన్నీ దొరికే అవకాశం ఉంటుంది. మీకు అద్భుతమైన వరల్డ్ క్లాస్ ప్రొఫెసర్స్ అన్ని యూనివర్సిటీ ఉండకపోవచ్చు. బహుశా ఇప్పుడు మీకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత అవసరం కూడా పూర్తి స్థాయిలో లేదని నేను భావిస్తున్నాను, లేదని మనం భావించవచ్చు. కాబట్టి ఇప్పుడు చాలా సమాచారము, నాలెడ్జ్ మనకు అందుబాటులో ఉంది.
చాలా ఇన్ఫర్మేషన్ అవసరం ఉంది. కానీ ఒక మంచి ఎకో సిస్టమ్ అవసరము, మంచి పీర్ గ్రూప్ అవసరము, మంచి క్యాంపస్ లైఫ్ అవసరము, సో మంచి ఒక స్టార్టప్ కల్చర్ అవసరము, మంచి ఎంటర్ప్రినర్షిప్ కల్చర్ అవసరము. సో ఇట్లాంటివి మాత్రమే మీకు చాలా చాలా అవసరం. అట్లాంటివి అనేక మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఉన్నాయి. అలాంటివి నేను మీకు ఒక 6-7 లిస్ట్ అవుట్ చేశాను. గతంలో చెప్పాను, హైదరాబాద్ సామీర్పేట రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి కావేరీ యూనివర్సిటీ దానిలో ఒకటి. అది ఇప్పుడు 2వ సంవత్సరం అయినప్పటికీ కూడా వాళ్ళ విజన్ కానీ, వాళ్ళ క్లారిటీ కానీ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కానీ, వాళ్ళు రిక్రూట్ చేసిన ఫ్యాకల్టీ కానీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి కావేరీ యూనివర్సిటీ చాలా మంచి ఎంపిక. అదేవిధంగా క్వాంటమ్ యూనివర్సిటీ, కావేరీ యూనివర్సిటీ 11-12 లక్షలు అయిపోతుంది. తర్వాత రెండవది మీకు గణపతి యూనివర్సిటీ గుజరాత్ అహ్మదాబాద్లో, ఇది అన్నిటికంటే అద్భుతం. సుమారు 300 ఎకరాల క్యాంపస్. చాలా అనేక మంది టెక్నాలజీ రంగంలో కానీ బ్యూరోక్రసీలో ఉన్నటువంటి అనేక గొప్ప వ్యక్తులు అందరూ కలిసి దీన్ని స్టార్ట్ చేశారు. చాలా చాలా గొప్ప యూనివర్సిటీ. అదేవిధంగా మీకు క్వాంటమ్ యూనివర్సిటీ డెహ్రాడూన్లో ఉంది. ఇది జస్ట్ 7-8 లక్షలు అవుతుంది. ఇంతకుముందు చెప్పిన గణపతి యూనివర్సిటీ కూడా 11-12 లక్షలు అవుతుంది. ఇది 8 లక్షలు అయిపోతుంది క్వాంటమ్ యూనివర్సిటీ. మంచి యూనివర్సిటీ, కోర్ ఇంజనీరింగ్ కూడా చాలా మంచి ప్లేస్ వస్తుంది. డెహ్రాడూన్ హిమాలయ అలా పక్కనే ఉంటుంది. మంచి క్లైమేటు, చాలా చాలా శ్రద్ధ, విద్యార్థి పట్ల చాలా శ్రద్ధ తీసుకునేటువంటి యూనివర్సిటీ. అదేవిధంగా మీకు చెన్నైలో ఉన్నటువంటి సవితా యూనివర్సిటీ, ఢిల్లీలో మానవరచన యూనివర్సిటీ, బెంగళూరులో ఎస్వ్యాస యూనివర్సిటీ, ఇది యోగా యూనివర్సిటీ ఉంటే స్వామి వివేకానంద యోగా అనుసంధాన అని, వాళ్ళు ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ కూడా పెట్టారు ఎస్వ్యాస. ఇది కూడా బెంగళూరులో ఒక మంచి ఆప్షన్ బెంగళూరులో వెళ్ళదలుచుకున్న వాళ్ళకు. ఇవన్నీ కూడా 8 నుంచి 12, 13, 14 లక్షలు అయిపోతున్నాయి, 15 లక్షలు దాటకుండా. ఇట్లా అనేక యూనివర్సిటీస్ కూడా ఈ స్థాయి ఉన్నాయి. నేను మీకు రేఖా మాత్రంగా వీటిని స్పృశిస్తున్నాను ఈ అంశాన్ని. అనేక రకాల మంచి యూనివర్సిటీ కూడా మీకు త్వరలో తెలియజేస్తాం. వీటి క్యాంపస్ విజిట్ చేసే వాళ్ళు కూడా 92561992 ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో స్వధర్మ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం ఒక టీం పనిచేస్తుంది. మీ హెల్ప్ లైన్ 9256199299. మీ రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో చేరండి. మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ స్వధర్మ ఎడ్యుకేషన్కు తెలియజేయండి. ఈ నెంబర్ని మీ మిత్రులకు పంపండి. మీరు క్యాంపస్ విజిట్ చేసిన తర్వాత మాత్రమే అడ్మిషన్ చేయండి. మీకు అనేక మంది బ్రోకర్స్ వచ్చి పనికిమాలిన యూనివర్సిటీస్ మీకు పరిచయం చేసి మీకు వాళ్ళ ప్రయోజనం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఒక రీసెర్చ్ వింగ్ ఉన్నటువంటి స్వధర్మ ఎడ్యుకేషన్లో మీరు 92561992 సంప్రదించండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.